హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన స్వీట్ వచ్చేసి రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, చిటికలో ఈజీగా చేసుకుందాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుందాం. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చేసుకుందామండి. ఇంకెందుకు కాల్సిన రెసిపీలోకి వెళ్దాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చి రవ్వ లడ్లు తయారయ్యే విధానం. ముందుగా బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నేతిలో జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. నేతిలో బాగా జీడిపప్పు ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినవి ఇవి తీసుకుందాం. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసుకోవడానికి ఇందులో బొంబాయి రవ్వ వేసుకుందామండి. అలాగే దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఆయిల్ ఇది బాగా స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్లు టేస్ట్ ఈ రవ్వ యాంచటంలోనే వస్తుంది. చాలా ఓపిక్గా స్లోగా ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. రవ్వ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇది ఇంకా అయిపోయింది. గ్యాస్ ఆపుకుందామండి. అలాగే ఈ రవ్వ వేయించుకునే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది. రవ్వ ఇలా యాపటం వల్ల పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా బాగా టేస్టీగా వస్తాయి. ఈ రవ్వ అయితే వేయించుకోవడం అయిపోయింది. దీన్ని తీసి కొంచెం చల్లారనివ్వాలి. అలాగే పాలు కూడా కాచి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా కొంచెం చల్లారాలి. రవ్వ చల్లారిపోయింది. మనం ఇందాక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్పు పంచదార దీంట్లోనే కలుపుకుందామండి. మొత్తం పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఇది కలుపుకోవాలి. నేను పంచదార తీసుకున్నాను. కావాలంటే మీరు పొడైనా తీసుకోండి, కానీ ఇలా బాగుంటుంది. అందుకే నేను ఇలా చేస్తున్నాను. పంచదార ఇలా వేసుకొని ఉండగట్టుకుంటే ఇది మొత్తం కరిగిపోతుంది, ఏమి ఉండదు. ఇందులోనే మనం చూసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటా ఉండగట్టుకుందాం. అలాగే ఇందాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు ఇలా సన్నగా తరుపుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల మనం రవ్వ లడ్డు తినేటప్పుడు అవి మధ్య మధ్యలో పంటికి తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో పాలు పోసుకుందాం. పాలు కాచి చల్లార్చుకున్నాను నేను. ఆ పాలు పోస్తూ కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలి. కొంచెం కొంచెం చూసుకొని పోసుకుంటా ఉండగట్టుకోవాలి. ఇంకొంచెం పడతాయి. ముద్దకు వచ్చే వరకు చూసుకొని పోసుకోవాలి. ఒక్కసారికి అయితే పోసుకోమాకండి, చూసుకొని పోసుకోండి. మళ్ళీ జావ అయిపోతే కష్టం కదా. ఇలా పాలు చూసుకొని పోసుకోండి. ఇలా ఉండకొచ్చేలా చేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ మనం బాల్స్లా చేసుకుందామండి. ఇలాగే అన్నీ రౌండ్గా చేసుకొని పెట్టుకుందాం. ఇది చేసేటప్పుడు ఇట్లా కొంచెం గట్టిగా నొక్కుంటూ చేసుకుంటే లడ్డు బాగా వస్తుంది. అలాగే అన్ని లడ్లు ఇలా చేసుకొని పెట్టుకుందామండి. ఇలా 2 చేతులతో. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసుకోండి. క్లిప్ మిస్ అన్ని రవ్వ లడ్లు ఇలా చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు రోజు ఒక లడ్డు ఇస్తే వాళ్ళు తింటారు చాలా ఇష్టంగా. చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.